నమస్తే, నేను రాజేష్. ఎస్, మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పారో, ఏదైతే చెప్తూ ఉన్నారో, ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అనేది చెప్పారో. 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లోని కాంగ్రెస్ హవా స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 90 స్థానాలకు మున్సిపల్ కైవసం చేసుకుంది. అదేవిధంగా 12కు బీఆర్ఎస్ పరిమితమైనట్లు మనకు ప్రజెంట్ గా తెలుస్తుంది. అదేవిధంగా ఒక 12 హంగ్ ఏర్పడింది. అందులో ఒక్కటి బీజేపీ, నారాయణపేట జిల్లాలో ఒక మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకున్నట్లు పూర్తిగా మనకు సమాచారం ఉంది. సో ఏదేమైనట్టుగా కాంగ్రెస్ ఊహించినట్టుగా కాంగ్రెస్ 70 నుంచి 80 వరకు వస్తాయనుకున్నప్పటికీ కూడా 90 స్థానాల వరకు ఈ యొక్క మున్సిపల్ కైవసం చేసుకున్నారు. సో మొత్తానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జోరు మీద ఉన్నారు. ఇక అదే విధంగా ఇటు గాంధీ భవన్లో చూస్తే కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సో మొత్తానికి ఏదైతే ఈ యొక్క 2.5 ఏళ్ల పాలనలో, కాంగ్రెస్ పాలనలో ఇది ఒక రెఫరెండం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి పూర్తిగా గ్రిప్ కూడా సాధించాలని కూడా చెప్పుకోవచ్చు. ఇదే ఎన్నికల్లో ఇదే రిజల్ట్ తోటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దూకుడు పెంచబోతున్నారు. ఎందుకంటే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది, ఖచ్చితంగా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు కాదు కాబట్టి కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వచ్చి ఉండొచ్చు. కానీ రేపు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గుర్తు మీద జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని పదే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా చెప్పినప్పుడు కూడా ఈ రోజు ప్రజలు ఒక స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 90 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ గతంలో వాళ్ళు కూడా ఊహించుకోలేదు దాదాపు 90 వరకు వస్తాయని. మరి ఈ స్థాయిలో అంటే ముఖ్యమంత్రి అంటే ఏదైతే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, ఇన్ఛార్జి మంత్రులు, పార్లమెంట్ సెగ్మెంట్ గా ఇన్ఛార్జ్ మంత్రులను వేయడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆయనే జూమ్ మీటింగ్లు పెట్టి అక్కడ ఆ యొక్క సంబంధించి ఎలా కొనసాగుతుంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఓటర్ నాడి ఎలా ఉందని ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం కూడా చేశారు ఆ యొక్క ఇన్ఛార్జి మంత్రులతో కావచ్చు, నేతలతో పాటు. సో మొత్తానికి అంటే ప్రతి ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక కూడా ఏ చిన్న ఎన్నికను కూడా లైట్ తీసుకోలేదు. వాళ్ళు పూర్తిగా ఫోకస్ చేసి గెలుచుకున్నారు. జరిగిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఏదైనా కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. ఈ రోజు అనుకున్న విధంగానే రిజల్ట్ సాధించారు. సో మొత్తానికి మా ప్రతినిధులు కూడా ఆయా జిల్లా నుంచి ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి జిల్లా నుంచి కూడా ఇటు ఖమ్మం నుంచి మా ప్రతినిధి హరీష్ ఉన్నారు, అదేవిధంగా ఇటు నల్గొండ నుంచి నరేష్ ఉన్నారు, ఇదే విధంగా కరీంనగర్ నుంచి ప్రవీణ్ ఉన్నారు, ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి రహీం, అదేవిధంగా వరంగల్ నుంచి రాము, అదేవిధంగా మాకు ఇటు బీరో నుంచి కూడా హరి కూడా మనకు లైవ్ లో ఉన్నారు. ఎందుకంటే ఆయా జిల్లాలోని మరి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది చెప్పేందుకు, వివరించేందుకు మా ప్రతినిధులు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఎందుకంటే ఖమ్మంలో అక్కడ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అదేవిధంగా 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి, అదేవిధంగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు ఖమ్మంలో ఎలా ఉంది ఏంటి, ఖమ్మంలో ఎన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోంది అనే దానిపైన అక్కడ నాకు తెలిసి ఒకటి టీడీపీ వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. సో ఎట్లా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి హరీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హరీష్. మనకు హరీష్ కాస్త అక్కడ చాలా మంది జనాలు ఉన్నట్టున్నారు, అక్కడ కాస్త సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నెక్స్ట్ మనం ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఎలా ఉంది ఏంటి అనే దానిపైన వరంగల్లో మా ప్రతినిధి రాము కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామును కూడా అడుగుదాము. ఎందుకంటే వరంగల్ జిల్లాలో కూడా పూర్తిగా అనుకున్న విధంగానే కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుంది. అక్కడ ఇంతకు ములుగు జిల్లా నుంచి కూడా మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. నాకు తెలిసి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క స్థానం మాత్రం, ఒక మున్సిపాలిటీ మాత్రమే బీజేపీ కైవసం చేసుకున్నట్లు మనకు సమాచారం ఉంది. ఓన్లీ ఒక నారాయణపేట మాత్రమే. ఒకసారి రహీం, నా వాయిస్ వినపడుతుందా? రహీం వినిపిస్తుంది సార్. రహీం, ఏంటి మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లా ఉంది ఏంటి? ముఖ్యమంత్రి సొంత జిల్లా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు ఈ యొక్క మున్సిపాలిటీలు అని అంటున్నారు, నిజమేనా? ఎందుకంటే మరొక గంట సమయం ఉంది. ఓన్లీ ఒక నారాయణపేట మాత్రమే బీజేపీకి మున్సిపాలిటీ వచ్చింది, మున్సిపల్ కైవసం చేసుకుంది అనేది తెలుస్తూ ఉంది, నిజమేనా? రైట్. అయితే మనం ఉదయం నుంచి చెప్తున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాకి ఏదైతే సీఎం సొంత జిల్లా కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ఏదైతే చైర్మన్ సీట్లు దక్కించుకున్న విషయం ఓవరాల్ గా 20 సీట్లు, 1 కార్పొరేషన్, మిగతావి 19 మున్సిపల్ స్థానాలు ఉన్నాయి. అయితే 19లో 14 మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్ సీట్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి చైర్మన్ సీట్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక అభ్యర్థి చేసుకున్నారు. హంగు నుంచి మూడు మండలాలలో హంగు ఉందని చెప్పవచ్చు. ఏదైతే దాని ఒకవేళ ఓవరాల్ గా చూసినట్లయితే దేవరకద్ర కాన్స్టిట్యున్సీ దక్కించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ కాంగ్రెస్, మద్దూరు కాంగ్రెస్, కొల్లాపూర్ కాంగ్రెస్, ఐజా బీఆర్ఎస్,
అల్లంపూర్ హంగ్, ఏదైతే వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే శ్రీనివాస్ అనే వ్యక్తి చల్ల వెంకట్రామరెడ్డితో సీట్లు కోరగా అతను సీట్లను అంగీకరించినందుకు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. అన్నిటికీ అన్ని కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడంతో అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఏదైతే చైర్మన్ అభ్యర్థి ఉండబోతున్నాడు. కొడంగల్ కూడా సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కావడంతో కాంగ్రెస్ రావడం జరిగింది. ఆత్మకూరు కూడా కాంగ్రెస్ రావడం జరిగింది చైర్మన్ అభ్యర్థులు. ఏదైతే ఆత్మకూరు కూడా కాంగ్రెస్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అక్కడ టిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయం అది తెలిసిందే అందరికీ. ఆడ హంగ్ రావడం జరిగింది. అమర్చింత కూడా హంగ్ రావడం జరిగింది. పెబ్బేరు వనపర్తి జిల్లాలోని అమర్చింత కావచ్చు, పెబ్బేరు కావచ్చు, ఈ హంగ్ రావడం జరిగింది. పెబ్బేరులో కాంగ్రెస్ చైర్మన్ సీట్ దక్కించుకోబోతున్నాడని చెప్పవచ్చు. పెబ్బేరులో కొత్తకోట కూడా కాంగ్రెస్, అలాగే కోస్గి కూడా కాంగ్రెస్, నాగర్ కర్నూలు కూడా కాంగ్రెస్, షాద్ నగర్ కాంగ్రెస్, కల్వకుర్తి కాంగ్రెస్, మక్తల్ కాంగ్రెస్, వనపర్తి కూడా కాంగ్రెస్. అయితే ముఖ్యంగా చూసినట్లయితే 19 కాంగ్రెస్ ఏదైతే 19 మున్సిపల్ దాంట్లోని దాదాపు 14 కాంగ్రెస్ చైర్మన్ సీట్లు కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఒకటి బీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకరు, హంగ్ నుంచి ముగ్గురు. అయితే మహబూబ్ నగర్ కార్పొరేషన్స్ ఎన్నికలు నడుస్తున్న సందర్భంగా ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇంకా వేచి చూడాల్సిందే. దాదాపు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఈ యొక్క కౌంటింగ్ కొనసాగేటట్లు ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లయితే ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ పరంగా మేము ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పింది మనం విన్నాం. అయితే మొత్తానికి చూసినట్లయితే ఓవరాల్ గా కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీ సీట్లు కైవసం చేసుకుందని చెప్పవచ్చు రాజేష్ గారు. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు ఏదైతే కొడంగల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కోస్గి కావచ్చు క్లీన్స్లిక్ గా జరిగిందని చెప్పవచ్చు రాజేష్ గారు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే. రహీం, ఒకటి ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్లు ఇక్కడ నారాయణపేటలో ఒక మున్సిపాలిటీ మాత్రమే, అంటే టోటల్ గా స్టేట్ వైడ్ గా మున్సిపాలిటీలు చూసుకుంటే బీజేపీ కేవలం ఒక నారాయణపేటలో మాత్రమే కైవసం చేసుకుంది మున్సిపాలిటీ అని నిజమేనది బీజేపీ ఉందా? ఎందుకంటే అదే విధంగా ఇటు మక్తలు ఈ అంశాన్ని కూడా ఆ మధ్యలో ఇష్యూస్ జరిగినాయి ఎలక్షన్ రేపనంగా కూడా. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మక్తల్ కి సంబంధించి మహాదేవప్ప 6వ వార్డుకి సంబంధించిన మహాదేవప్ప ఏదైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం అది అందరికి తెలిసిందే. అయితే మక్తల్ కూడా కాంగ్రెస్ చైర్మన్ సీట్ దక్కించుకుందని చెప్పవచ్చు. 6వ వార్డుకి సంబంధించి ఒకటే వార్డే వాయిదా పడ్డ విషయం అది అందరికీ తెలిసిందే. అయితే నారాయణపేట జిల్లాలో కూడా ముఖ్యమంత్రి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కావచ్చు, అలాగే నారాయణపేట జిల్లా కావచ్చు, కోస్గి కూడా కాంగ్రెస్ 3 మున్సిపాలిటీలో కాంగ్రెసే కైవసం చేసుకుంది రాజేష్ గారు. రైట్, ఓకే. చూసారు మొత్తానికి. మరొకటి రహీం, ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడ 2 హంగ్ ఏర్పడింది అని చెప్పి ఇస్తున్నారు. మరి ఏంటి ఈ హంగ్ ఏర్పడింది అంటున్నారు? ఎట్లా ఉంది అవకాశం కనబడుతుంది? కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా రచిస్తుంది? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ ఉన్న క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారా? ఇప్పటికే కొంతమంది రిసార్ట్లు బుక్ చేశారా అంటున్నారు కదా. ఎట్లా ఉంది ఈ హంగ్ ఏర్పడింది కదా, ఇది ఎటువైపు వెళ్ళేవాళ్ళు, ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటది? ఈ హంగ్ ఎటుపోవచ్చు? కాంగ్రెస్ కావచ్చా, బీఆర్ఎస్ వెళ్ళిపోవచ్చా ఉండేవాళ్ళు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 19 సీట్లకు గాను ఏదైతే 3 హంగ్ వచ్చింది. హంగ్ విషయాలకు వస్తే మనము అల్లంపూర్ కావచ్చు, అలాగే గద్వాల్ కావచ్చు, అమర్చింత కావచ్చు. అయితే గతంలో కూడా ఒకసారి ఇలాగే ఏదైతే హంగ్ రావడంతో వాళ్ళను బస్సులు బుక్ చేసి గోవాకి తీసుకెళ్లి కరెక్ట్ ఏదైతే చైర్మన్ ప్రమాణ స్వీకారం అప్పుడు తీసుకొచ్చి మున్సిపాలిటీ దగ్గర దింపిన విషయం మనకు తెలిసిందే. అదే రీతిలో మరొకసారి జరుగుతుందేమో వేచి చూడాల్సిందే రాజేష్ గారు. రైట్, థ్యాంక్ యూ రహీం. రైట్, నెక్స్ట్ నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లా విషయానికి వస్తే మరి అక్కడ ఎంతో ప్రిస్టేజ్ గా తీసుకున్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎవరైతే జానారెడ్డి ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడే ఉన్నారు. టోటల్ గా మున్సిపల్స్ అన్ని కూడా కైవసం చేసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ అనుకుంటాను. ఎట్లా ఉండింది హరీష్, అక్కడ ఎట్లా కొనసాగుతుంది? నరేష్ మ్యూట్ లో ఉన్నారు చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే మొత్తం 17 కాన్స్టిట్యూన్సీలు ఒక కార్పొరేషన్ మాత్రం ఎన్నికలు అయితే జరిగాయి. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే 16 మున్సిపాలిటీలకు
సంబంధించి మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ అయితే విజయ కేతనం అయితే ఎగరేసిన పరిస్థితి ఉంది. అలాగే నల్గొండ కొత్తగా ఏర్పడిన, అంటే గతంలో నల్గొండ మున్సిపాలిటీ ఉండేది, కొత్తగా కార్పొరేషన్ ఏర్పడింది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే జెండా అయితే ఎగరవేయడం జరిగింది. ఇది మంత్రి కోమటిరెడ్డి వార్డుకి సంబంధించి 33వ వార్డులో కూడా విజయ కేతనం అయితే ఎగరేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా అనేది కాంగ్రెస్ కు కంచుకోట అనేది మరోసారి అయితే నిరూపితమైంది. అయితే గతంలో 12 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి మాత్రం 11 కాన్స్టిట్యూన్సీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మున్సిపాలిటీలను మకాం మార్చి ఈ యొక్క ఎన్నికలను అయితే సవాల్గా తీసుకొని ప్రతి చోట్ల కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం అయితే జరిగింది. అయితే మనకు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నల్గొండ కార్పొరేషన్ లో మాత్రం కాంగ్రెస్ జెండా అయితే ఎగరేయడం జరిగింది. అలాగే నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు దేవరకొండ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దీనికి సంబంధించిన దాంట్లో మాత్రం ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ అయితే జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అయితే జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మాత్రం అంటే కోదాడకు సంబంధించి మాత్రం మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ హుజూర్ నగర్ సంబంధించి ఉన్నారు. ఇక్కడ కూడా తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గం, మందుల సామాన్య యొక్క నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే అక్కడ కార్పొరేషన్ మున్సిపాలిటీ అయితే ఏకగ్రీవం అయితే చేసుకుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా అంటే గ్రూపు రాజకీయాల వల్ల ఇక్కడ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి ఉంది. పరిస్థితులను బట్టి ఏది ఏమైందని చెప్పేసి కూడా తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే తిరుమలగిరికి సంబంధించి ఉంది. అలాగే అక్కడ హుజూర్ నగర్, నేరేడ్ జిల్లా, కోదాడ సంబంధించిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అయితే విజయకేతనం అయితే ఎగరేసింది. నరేష్, ఒక విషయం చెప్పండి. ఎందుకు ఇప్పుడు జగదీష్ రెడ్డి ఉన్నాడు, గతంలో ఆయన దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. మొన్న కేటీఆర్ కూడా ప్రచారం చేశారు. ఎందుకు బీఆర్ఎస్ ఆ స్థాయిలో గట్టి పోటీ ఇవ్వలేకపోయింది? బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కానీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి మాత్రం అంటే అన్ని తానే చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో విజయకేతం ఎగరేసే దిశగా కూడా ప్రతి మున్సిపాలిటీలో తన ప్రచారం అయితే నిర్వహించడం అనేది. ఈ ప్రచారం అనేది కూడా కొద్దిగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అలాగే సీనియర్ మంత్రులు అయిన కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి, అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉండడంతో వాళ్ళు అక్కడే అంటే ఆ మున్సిపాలిటీలో మకాను వేసి ప్రజలకు సంబంధించిన విషయాలు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను అభివృద్ధి కోసం చెప్పుకుంటూ కూడా వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇందులో జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే జగదీశ్వర్ రెడ్డి ప్రచారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుర్తించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఏం చేయలేదు, వచ్చేది రాబోయే దిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. అందుకనే ఈ యొక్క సూర్యాపేటకు సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే భారీ మెజార్టీ దిశగా కూడా సాగుతుంది. రైట్, ఓకే నరేష్. నెక్స్ట్ మరి మరొక జిల్లాకు వెళ్దాం. ఎందుకంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ ఇవన్నీ కూడా ఉన్నట్టు అక్కడ హరీష్ రావే మొత్తం హరీష్ రావే ఉండే ప్రచారం చేశారు. ఎందుకంటే మొన్న హరీష్ రావు మాట్లాడిన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇక్కడ నేను ప్రచారం చేస్తుందంటే ముఖ్యమంత్రి కూడా రాలేడు, ఎందుకంటే ఇక్కడ ప్రజలంతా కూడా క్వశ్చన్ చేస్తారు, మీరు ఈ 2.5 ఏళ్లలో మీరు ఏం చేయలేదు అనే దానిపైన. సో మీరు అనుకున్నట్లుగా ఖచ్చితంగా ఇక్కడ అంతా కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా అనేది హరీష్ రావు చెప్పారు. మరి అక్కడ మా ప్రతినిధి కూడా స్వామి మనకు లైవ్ లో ఉన్నారు. ఒకసారి స్వామిని అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి, కౌంటింగ్ పూర్తయిందా? ఎట్లా ఉంది ఏంటి? ఇప్పుడు నేను ఇంతవరకు మాట్లాడిన జిల్లాలకు సంబంధించి చూస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపు 18 మున్సిపాలిటీలు ఉంటే అందులో 16, 14 ఇట్లా. అక్కడ మీ దగ్గర ఎట్లా ఉంది? మీరు అన్నట్టుగానే మనం మొన్న మాట్లాడుకున్నట్టుగానే ఒక హుస్నాబాద్ మినహా దుబ్బాక, చేర్యాల, గజ్వెల్ ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఈ బీఆర్ఎస్ మాత్రమే ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. ఆ బీజేపీకి అయితే పెద్దగా పట్టు లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 మున్సిపాలిటీలలో ఆ పోటాపోటీగా విమర్శలు అయితే చాలా చేసుకున్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తారు, 3 పార్టీలకు సంబంధించి కూడా వీళ్ళ ఎజెండా లేకుండా, పార్టీ మేనిఫెస్టో లేకుండా, ఏది అంటే వీళ్ళు గెలిస్తే మేమేం చేస్తాము అనేది చెప్పకుండా ఓన్లీ వ్యక్తిగత దూషణలు మాత్రమే ఇక్కడ జరిగాయి. మనం చెప్పుకున్నట్టుగా హుస్నాబాద్ మాత్రం పొన్నం ప్రభాకర్ అలాగే బండి సంజయ్ ప్రచారం చేశారు. దీంట్లో మొత్తానికి మొత్తం క్లీన్ చీట్ గా పొన్నం ప్రభాకర్ ఈ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే చేర్యాలో చూసుకుంటే గనక చేర్యాలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దుబ్బాకలో చూసుకుంటే గనక కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గత ఎలక్షన్ల నుంచి మొదలుపెట్టి మొన్నటిదాకా కూడా
పూర్తి స్థాయిలో అక్కడే మకాం వేసి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఆయన నిమగ్నమై, ఆయనతో పాటు హరీష్ రావు కూడా అక్కడ ప్రచారం చేసి ఏదైతే మీరు అన్నట్టుగా సవాల్ విసిరారు, ఇక్కడికి రావాలంటే రేవంత్ రెడ్డికి కొంత దమ్ము ధైర్యం ఉండాలి, ఏం చేసి ఉండో అని చెప్పాలి అనేది కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ఇది కొంత మనకు అక్కడ బీఆర్ఎస్ కైవసం చేస్తున్నారు. వరంగల్ పర్మిషన్ తీసుకొస్తామని చెప్పి ఏదైతే మనము ఈ గజ్వెల్లి అనుకుంటున్నామో, గజ్వెల్లో మాత్రం ఇప్పటి వరకు 8 బీఆర్ఎస్, అలా మొత్తం 20 వార్డులకు గాను 8 బీఆర్ఎస్, 5 కాంగ్రెస్, 1 బీజేపీ గెలిచింది. ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలలో పెద్దగా బీజేపీకి పెద్ద ఓటర్లు పెద్దగా అంటే వాళ్ళు ఓటర్లు పెద్ద నాడి పట్టలేదని చెప్పుకోవచ్చు. ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అట్లాగే రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళంతా భారీ స్థాయిలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను విమర్శించినా కూడా ప్రజలు పెద్దగా బీజేపీని నమ్మలేదని చెప్పుకోవచ్చు. ఎందుకు అట్లా బీజేపీ పైన ఎందుకు ఆ ఏరియా అంతా కూడా బాగానే బీజేపీ అగ్రనాయకులంతా కూడా పర్యటన చేశారు, ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడే చూసుకుంటే లింక్ అక్కడ నిజామాబాద్ ఉంటుంది, అటు వెళ్తే అటు కరీంనగర్ ఉంటుంది, బీజేపీ బాగా స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఎందుకు ఆ స్థాయిలో పుంజుకోలేకపోయింది అక్కడ? అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఇద్దరిని విమర్శిస్తూ రెండు అంటే వీణావాణి లాగా మీరు కలిసి ఉన్న పార్టీ కిషన్ రెడ్డి ఏదైతే కిషన్ రావు కొన్ని ఏదైతే ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఇద్దరిని ఒకే కేవలం సంబంధించి విమర్శించిన నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ అంటున్నటువంటి ఆ కౌంటర్లు కావచ్చు, ఆ కాంగ్రెస్ ఇచ్చే మెసేజ్ కావచ్చు, కొంత బీజేపీ ప్రభావం తప్పి ఇటు ఓటర్లంతా కూడా మనము బీఆర్ఎస్ వైపు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ హవా అయితే కనబడుతుంది. ఒకసారి కరీంనగర్ జిల్లా వెళ్దాం. కరీంనగర్ జిల్లా అనేది చాలా వరకు ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుంది. కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ అక్కడ కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. సో ఎందుకు, ప్రధాన కారణం ఎందుకు? అక్కడ ఒకవైపు బండి సంజయ్ ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు, అదేవిధంగా ఒక నిజామాబాద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్ ఉన్నారు. వాళ్ళు డే 1 నుంచి అక్కడే తిరుగుతున్నారు, అటే ప్రచారం కూడా చేస్తున్నారు. మరి అనుకున్న స్థాయిలో బీజేపీ ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది అనే దానిపైన ప్రస్తుతం మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రవీణ్, ఏంటి పరిస్థితి అక్కడ ఇప్పటివరకు? ఏంటి కాంగ్రెస్ కే కాస్త మొగ్గు చూపారు అక్కడ ప్రజలు అనే విధంగా తెలుస్తుంది, ఎట్లా ఉంది అక్కడ? ప్రస్తుతానికి మనం చూసినట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు కరీంనగర్ డివిజన్ లో 66 కార్పొరేట్స్ సంబంధించినవి ఉన్నాయి. అయితే 66కు సంబంధించిన ఇప్పుడు ఎప్పటివరకు మనకు తెలిసినటువంటి ఫలితాల ప్రకారం అయితే 28 స్థానాల్లో బీజేపీ అయితే ముందంజ ఉందని తెలుస్తున్నది. అయితే 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజ ఉన్నది. అయితే మిగతా స్థానాలు మనం చూసుకున్నైతే ఇప్పుడు ధరంపురి వడ్లూరు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు 15 వార్డులకు గాను 15 వార్డులు స్క్రీన్ ఫ్లిప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మనం జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే జగిత్యాలలో కూడా 12 సీట్లు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. 14 వరకు స్వతంత్ర అభ్యర్థులు అయితే కైవసం చేసుకున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయడం ఒకటి గాను, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇటు స్వతంత్ర అభ్యర్థులకు సపోర్ట్ చేయడంతో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ శాతం అయితే సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా హుజరాబాద్ సంబంధించి చూసుకున్నట్టయితే హుజరాబాద్ లో 14 స్థానాల్లో మన బీఆర్ఎస్ పార్టీ అయితే లీడ్ లో ఉన్నది చెప్పి తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు అయితే వారు ఎమ్మెల్సీ ఏదైతే కౌశిక్ రెడ్డి ఉన్నాడో కౌశిక్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులను వారు కాంగ్రెస్ వారు ప్రలోభ పెడుతున్నారు, చైర్మన్ సీటు వారు కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాస్తవాన్ని చూసుకున్నట్లయితే కరీంనగర్ లో ప్రస్తుతానికి అయితే బీజేపీ అయితే ముందంజ ఉన్నది. అయితే సమయం చాలా పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. దాదాపు 4 నుంచి 5 గంటల సమయం వరకు అయితే ఈ కౌంటింగ్ జరగనున్నది. ప్రవీణ్, ఓకే, మీరు చెప్పినట్లు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కౌంటింగ్ నడుస్తుంది. సో ఎక్కడ చూసినా కాంగ్రెస్, కానీ ఇక్కడ కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ కు ఆ స్థాయిలో కార్పొరేషన్ రాకపోవచ్చు అనేది తెలుస్తుంది. ఏం చేయబోతున్నారు? ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ కార్పొరేషన్ పరిస్థితి చూసుకున్నట్టయితే కరీంనగర్ లో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ విస్తృతంగా ఈ ప్రచారం చేశారు. అయితే కేంద్రం నుంచి వెళ్ళి ఎలా నిధులు వస్తాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి, అదే విధంగా రాష్ట్రం నుంచి వెళ్ళి నిధులు ఏ విధంగా వస్తాయి అనేది చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ప్రజలు 100% బీజేపీకి ఓటేస్తారని చెప్పేసి అయితే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. అదే విధంగా ప్రజలు కూడా బీజేపీకే
దాదాపు మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు వరకు మనకు ఫలితాలు వెలువడిన ఫలితాల ప్రకారం అయితే బీజేపీ అయితే కరీంనగర్ కార్పొరేట్ స్థానంలో అయితే ముందుందని చెప్పి తెలుస్తుంది. అయితే సెకండ్ లీడ్ లో మాత్రము కాంగ్రెస్ ఉన్నదైతే ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ లేనందులో ఒకటి. ఇంకో కారణం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అయితే ముగ్గురు మంత్రులతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభ నిర్వహించి ఇటు ప్రచారాలు కూడా గట్టిగా చేసినందుకు కాంగ్రెస్ కూడా దాదాపు సెకండ్ స్థానంలో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ స్థానం మాత్రము థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలిసిన. అయితే ఇటు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే అయితే 2 మున్సిపల్ పరిధులు ఉన్నాయి. అయితే 2 మున్సిపల్ పరిధిలోనూ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండింటి మధ్య మాత్రమే పోటీ ఉన్నది. బీజేపీ అయితే కొంత వెనుకంగా ఉండేది తెలుస్తున్నది. అయితే పెద్దపల్లి స్థానాలకు చూసుకుంటే అయితే కాంగ్రెస్ అయితే ముందంగా ఉన్నది తెలుస్తున్నది. కానీ మీరు అన్నట్లు ఇంతకుముందు జీవన్ రెడ్డి కొంతమంది అభ్యర్థుల పేర్లు చెప్తే వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడం, దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పెట్టడం, రెబల్స్ అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎవరినైతే బరిలో దించారో వాళ్ళే గెలిచారనుకుంటా కదా, అది వస్తే కాంగ్రెస్ కు మైనస్ అవుతుందా ఫ్యూచర్ లో? ఎట్లా మళ్ళీ అందరు కలిసిపోతారా? అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కండువా వేసుకున్న వారు అంటే దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ గురించి తిరిగిన వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని చెప్పేసి అయితే జీవన్ రెడ్డి వాదనతో కొంత అసంతృప్తి వాదనతో అయితే ముందరికి వచ్చారు. అయితే కాంగ్రెస్ టికెట్ రాని కారణంతో స్వతంత్ర అభ్యర్థులతో పోటీ చేయించడం అయితే జరిగింది. ఆ స్వతంత్ర అభ్యర్థులకు నేను వెంట ఉంటా, వారికి 100% న్యాయం చేస్తా అని చెప్పేసి వారి ప్రచారానికి అయితే తిరగడం అయితే జరిగింది. అయితే ఆ ప్రచారంలో భాగంగా అయితే జీవన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో దాదాపు 90% జీవన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులే గెలవడము, అదేవిధంగా అతను గెలిచినటువంటి కాంగ్రెస్ సీట్ ఎవరికైతే కేటాయించారో ఆ కాంగ్రెస్ సంబంధించిన జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారు కూడా ఇక్కడ గెలవడము ఒకసారి పని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంజయ్ కుమార్ సంబంధించినటువంటి టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో టికెట్ పొందిన వారు కూడా కొంతమంది అయితే గెలిచారు. అయితే ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అయితే ఉన్నది. అయితే మరి మున్సిపల్ పరిధిలో అయితే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి జెండా ఉంటుందా, లేదంటే జీవన్ రెడ్డి గిట్ట వేరే పార్టీ తోటి కూడా కుమ్మకే అవకాశం ఉంటుందా లేదైతే జీవన్ రెడ్డి చేతిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రవీణ్, ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ గెలుస్తున్న క్యాండిడేట్లంతా కూడా వేరే ప్లేస్లకు తరలిస్తున్నారు, ఫామ్ హౌస్ లకు తరలిస్తున్నారు, లేదంటే కొంతమందిని వేరే దగ్గర తరలిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఇప్పుడున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 12 చోట్ల హంగ్ ఏర్పడింది. సో మీ దగ్గర ఎట్లా ఉంది? నిజంగానే క్యాంపులు ఏర్పాటు చేశారా? వీళ్ళందరూ గెలిచిన వాళ్ళని కొందరు హంగ్ ఏర్పడి కొందరు తీసుకెళ్లిపోతున్నారు, ఇంకా కొంతమందిని కూడా వేరే ఫామ్ హౌస్ లో తరలిస్తున్నారు అనేది తెలిసింది. నిజమైన వాస్తవేనది? వాస్తవానికి ఎవరైతే అభ్యర్థులు గెలిచారో కాంగ్రెస్ పార్టీ అయితే ముందుగానే గాలం వేసే ప్రయత్నం అయితే చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులను కావచ్చు, ఇటు స్వతంత్ర అభ్యర్థులను కావచ్చు, ఏదైతే పార్టీ నుంచి గెలిచిన వారిని కానీ ఈ స్వతంత్ర అభ్యర్థులు కానీ ఒక చోటికి తీసుకొచ్చి అయితే క్యాంప్ కాన్ఫరెన్స్ అయితే చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వారిని సీక్రెట్ గా వేరే స్థలానికి తరలించి వారి ద్వారా మున్సిపల్ లో జెండా ఎగరేద్దాం అని చెప్పేసి అయితే ఎవరికి వారైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్టు అయితే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నెక్స్ట్ ఒకసారి మనం ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాని పరిస్థితి ఎలా ఉంది ఏంటి? ప్రస్తుతం మా ప్రతినిధి అక్కడే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నట్లున్నారు. అక్కడ చాలా మంది జనాలు కూడా వెనక కనబడుతున్నారు. ఓకే హరీష్, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏంటి? అక్కడ ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, అదేవిధంగా 2 మంత్రులు ఉన్నారు. ఎట్లా పూర్తిగా ఖమ్మం అంతా కూడా కాంగ్రెస్ మయమైపోయిందా? మ్యూట్ లో ఉన్నారు చూడండి. మ్యూట్ లో ఉన్నారు చూడండి. కాంగ్రెస్ అడ్డా అనేది మరోసారి నిరూపితమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు 7 మున్సిపాలిటీలు క్లీన్ చిట్ చేస్తుంది. మరోసారి ఖమ్మం కాంగ్రెస్ అడ్డాగా మరోసారి నిరూపించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు ఒక నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ కు ఎన్నికల జరగగా కొత్తగూడెం కార్పొరేషన్ కి ఇంకా ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అక్కడ సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ట్రయాంగులర్ పోటీలు నడుస్తుండగా సిపిఐ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలలో డిప్యూటీ సీఎం బట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలెం నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన ఎదురాపురంలో కాంగ్రెస్ క్లీన్ షీట్ చేస్తుంది. మధిర మున్సిపాలిటీలో 22 స్థానాలకు గాను 21 స్థానాలు కాంగ్రెస్ టీడీపీ కూటమి క్లీన్ షీట్ చేస్తుంది. అదేవిధంగా అశ్వరావుపేట
మున్సిపాలిటీలో సైతం 22 వార్డులకు గాను 17 వార్డులను గెలుచుకొని కాంగ్రెస్ నుంచి చేసింది. అదేవిధంగా ఇల్లందు, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలు సైతం కాంగ్రెస్ చెవికిస్తుంది. కానీ హరీష్ ఏంది అనూహ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ కైవసం చేసుకున్నదని తెలుస్తుంది, నిజమేనా? ఎందుకంటే అందులో మొత్తం 47 డివిజన్లు ఉండగా సిపిఐకి 25, అదేవిధంగా కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 4, బీజేపీకి 1, సిపిఐఎం కు 1 వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం పూర్తిగా సిపిఐ కైవసం చేసుకున్నదనేది ఇక్కడ మనకు బ్రేకింగ్ అందుతుంది, నిజమేనా? గత సాధారణ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో సిపిఐ సంబంధించిన పునర్నిర్మాణ సంవత్సరం ఎమ్మెల్యేగా కొత్తగూడెం నుంచి గెలుస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు పొంగలేరు శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఎదురాపడి అక్కడ కొత్తగూడెం సిపిఐ కాకుండా సిపిఐకి పొత్తు లేకుండా ఫ్రెండ్లీ కాంటెస్ట్ లో తెలియజేశారు. అంటే సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీరావు తన డబ్బులు చెల్లించకుండా కొత్తగూడెం ప్రయత్నం చేస్తూ ఆ దిశగా రైట్ ఓకే హరీష్, ఓకే రైట్ హరీష్, నీ సిగ్నల్కి వస్తే వీక్ ఉన్నట్టుందని మళ్ళీ మీ దగ్గర నుంచి మీకు సంప్రదిస్తాం. ఒకసారి సిరిసిల్లకు వెళ్దాం. సిరిసిల్లో మా ప్రతినిధి రఘు ఉన్నారు. సో మొత్తానికి ఇటు ఎట్లా ఉంది ఏంటి అక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అక్కడంతా కూడా. ఏంటి రఘు ఉన్నారా మీరు? రఘు ఏంటి పరిస్థితి అక్కడ మీ దగ్గర? చూడండి, మ్యూట్ లో ఉన్నారు చూడండి రఘు. రఘు మాట్లాడండి. ఎస్ రైట్ ఓకే. సో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నెక్స్ట్ ఓవరాల్ గా మా ప్రతినిధి హరికృష్ణ అడుగుదాం. ఎందుకంటే హరికృష్ణ కాంగ్రెస్ సంబంధించి కూడా డే 1 నుంచి కూడా హరి చూస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయా మున్సిపాలిటీలో ఇటు మంత్రులు, ఎందుకంటే ఎంతో కాన్ఫిడెన్స్ గా చెప్పారు వాళ్ళందరూ. ముఖ్యమంత్రి చెప్పారు ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయితే అనుకున్నారు, కానీ చెప్పారని ఎగ్జిట్ పోల్స్ కన్నా ఇంకా అనుకున్న విధంగా ఎక్కువ వస్తాయని చెప్పేసి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్కే ముందంజ ఉంది, కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్పారు. కానీ ఆయన అంతకు మించే చెప్పారు ఖచ్చితంగా వస్తాయని. కానీ 90కి పైగా 90 దాకా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుందంటే అది నిజంగా ఆశ్చర్యంగా గురి చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తే గతంలో కేవలము మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 5కు మాత్రమే పరిమితమైంది ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ. 93 బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అప్పట్లో బీజేపీకి 2 వచ్చాయి. కానీ ఈ రోజు అంతా రివర్స్ అయిపోయింది. 90 వీళ్ళు వచ్చాయి, కనీసం 12, 13కు మాత్రమే బీఆర్ఎస్ మాత్రమే పరిమితమైంది. అంటే ఆ స్థాయిలో అంటే వీళ్ళ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళడం అనుకోవాలా, లేక గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపైన కేసులు కావచ్చు, అదేవిధంగా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవన్నీ కూడా అంటే వీళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ నుండి ఏ రకమైన స్కామ్లకు పాల్పడ్డారు అనేది ముఖ్యమంత్రి పదే సభలో ప్రజలకు తీసుకెళ్లిన అది కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించి సార్ ఒకసారి కాంగ్రెస్కి వేద్దాము అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే చివరి రోజు కూడా ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళే మున్సిపాలిటీలు వాళ్ళే ఉన్నారు, చైర్మన్లు వాళ్ళే, కౌన్సిలర్లు వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఉన్నారు. కానీ ఏం అభివృద్ధి చేశారు మున్సిపాలిటీలు? మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఏం చేయలేనని. మేము వచ్చిందే ఇప్పుడు కాబట్టి మీరు గ్రహించండి. 12 ఏళ్ళు బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా ఇప్పటివరకు పట్టణాలకు ఏమి ఇచ్చిందంటే మీరు అందరూ గ్రహించి ఓటేయండి అనేది ముఖ్యమంత్రి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడు చివరి రోజు. సో ఆ విధంగానే ఈ రోజు ఓటర్లు ఆలోచించినట్టున్నారు. అందుకు 90 దాకా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో ఇలాంటి అంశాలను కూడా మనము మా ప్రతినిధి హరితో చర్చిద్దాం. హరి, నేను ఇంతకుముందు అన్నట్లు హరి ఉన్నారా? ఎస్ హరి, వినపడుతుందా నా వాయిస్? హలో హరి, వినపడుతుందా? హలో రైట్. వరంగల్ ఒకసారి వరంగల్కు వెళ్దాం. వరంగల్ ప్రతినిధి రాము ఉన్నారా? రాము రైట్ ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసాం కదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తానికి కాంగ్రెస్ జోరు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువనే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తానికి చూడాలి, ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా గంట టైం ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే కాంగ్రెస్ ఇంతకుముందు 90 వరకు కాంగ్రెస్కి వచ్చింది. మరి ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటారు. అక్కడ అంగేర్పడింది, దాదాపు 12 ప్లేస్లు అంగేర్పడింది కాబట్టి సో మరి ఎట్లాంటి వ్యూహాలు రచించబోతున్నాయి ఈ పార్టీలు, 3 ప్రధాన పార్టీలు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే
కొన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు, కొందరు తరలించారు. ఇక ముఖ్యంగా కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లకు సంబంధించి కాస్త కొంత కాంగ్రెస్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎలా ముందుకు పోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటో చూడాల్సి ఉంటుంది. సో ఇదే స్పీడ్తో ఇదే హోప్ తోటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ వెళ్ళే ఆలోచన కనబడుతుంది. ఎస్, ఇది ఈ పూర్తిగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం.